సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలను తృణప్రాయంగా త్రుజింపజేసి తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేద ప్రజల అభివృద్ధికి చేయూతనివ్వాలనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారని గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు బండ్రెడ్డి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇక ఎండ వానలకు లెక్క చేయకుండా వేధింపులు అణచివేతలతో అవమానించిన మొండిగా ఎదిరించి నిలిచారని, తెలుగుదేశంతో పొత్తు కోసం బీజేపీని ఒప్పించి రాష్ట్రంలో అపూర్వ విజయం సాధించిన దిశాలి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణలో తాము సైనికుల్లా పనిచేస్తున్నామంటున్న గాదే వెంకటేశ్వరరావు బండ్రెడ్డి రామకృష్ణలతో మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ పరం కాకుండా మొత్తం కూడా జనసేన టీడీపీ కూటమికి అందిపుచ్చుకునే విధంగా ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి గాదే వెంకటేశ్వర గారు కావచ్చు, బండ్రెడ్డి రామకృష్ణ గారు ప్రస్తుతం వారిరువురు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గుంటూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది, ఎలా ఈ విక్టరీని ఎలా తీసుకుంటాం? ఖచ్చితంగా విక్టరీని ఒక బాధ్యతగా తీసుకుంటాం. మేమైతే జనసేన పార్టీ క్యాండిడేట్లు చూడండి, ఎక్కడ చూసినా అంత హ్యూజ్ మెజారిటీ ఎప్పుడూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేదు. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవడానికి ఒక అవకాశం మీరు ఇచ్చినందుకు, అవకాశం అంటే కూడా మనది మనమే బాగు చేసుకోవాలనే ఒక సామెత ఏదైతే ఉందో మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మరీ ముఖ్యంగా మా జిల్లాలో నాతో పాటు ఉన్నటువంటి జనసేన ఎంటైర్ టీం అంతా కూడా కృషి చేసి 17 అసెంబ్లీలు 17, అట్లానే 3 ఎంపీ స్థానాలు 3, మొత్తం 20 స్థానాలను కూడా అత్యధిక మెజారిటీతో, ఎక్కడ కూడా 30-40 లోపు మాది ఎక్కడ లేదు, అంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మా యొక్క టీం అందరిని కూడా అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం జిల్లా వాసులందరూ కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఏదైతే మీరు నమ్మకంతో జనసేన పార్టీ నాయకుడు మాట నమ్మారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఖచ్చితంగా జిల్లాని ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలో అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. తక్షణమే రాజధాని ఏదైతే జిల్లాలో ఉన్నదాన్ని నాశనం చేశారో రేపటి నుంచే రాజధానికి అడుగులు కూడా పడతాయి. అట్లాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రెండూ కూడా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉందో డెవలప్ చేసి చూపిస్తాము. వీడికిలాగా 3 ముక్కలాట ఆడకుండా మరొకసారి కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే విధంగా ఏ రకంగా పరిపాలన చేయాలో ఆ రకంగా పరిపాలన కూడా చేపిస్తామని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు చెప్పండి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మీరు దానిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపగలిగారు? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి మీ సంగతి చూడండి. ఇది ప్రజల విజయం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే కృష్ణా జిల్లా వాసులందరికీ, ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు. ఈ విజయం ప్రజల విజయం. దీనికి బలంగా నిలబడినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గ్రౌండ్లో ఉండి నిలబడి మేము సైతం అంటూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మండలాధ్యక్షులు, అలాగే మండల నాయకులు అందరూ కలిసికట్టుగా విజయాన్ని తీసుకొచ్చారు. 16 నియోజకవర్గాలకి 16 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్రజల విజయం. అందరు నాయకులు, అందరూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని తారతమ్యాలు లేకుండా కష్టపడి పనిచేసినటువంటి కృష్ణా జిల్లాని మరి ఎక్కడా కూడా 30,000-40,000 మెజారిటీ తగ్గకుండా మరి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లాలో అందరికీ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పి నమ్మారు. మరి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపటి రోజున మార్పు మరి ప్రభుత్వంలో తీసుకొస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ క్యాపిటల్ ఏరియాలో మరి విజయవంతంగా పరిపాలన అందిస్తాం. రేపటి రోజున ఆంధ్ర రాష్ట్రం కశ్మీర్ రాష్ట్రాలకి రోల్ మోడల్గా అభివృద్ధి చేసి చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి, రాజధానికి సంబంధించి కావచ్చు, ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇరువురు జిల్లా అధ్యక్షులు కూడా విషయం చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పొరపచ్చాలకు పోకుండా కూటమి విజయానికి కారకులైన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ధన్యవాదాలు కూడా చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో అమరావతి రాజధానిని ముందుకు నడిపించడానికి రేపటి నుంచే అడుగులు వేస్తామంటూ కూడా ఇరువురు నేతలు కూడా చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మంగళగిరి పార్టీ కార్యాలయం.